చెప్పండి. మీకు అసలు బైబిల్ అనేదే అర్థం కాలేదు, అందుకే ఆ బుక్ రాశారు అనేది వారి వాదన. ఓకే. మరి బైబిల్‌కి ఎవరికి అర్థమైందో, ఎవరికి అర్థం కాలేదో వచ్చి నాతో డిబేట్ చేయమని చెప్పండి. ఓకే. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే, హ్మ్. చాలామంది కూడా ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు ఓపెన్ చేసేసి, బైబిల్‌లో లేని దుకాణం అంటే చర్చిలు. కానుకల కోసం, దశభాగాల కోసం, ఈ పాస్టర్లు వాళ్ళ వ్యాపారాల కోసము ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు ఓపెన్ చేసి, లేనివి చెప్పి వాళ్ళు ప్రలోభాలు పెట్టి చేస్తున్నారు. అసలు క్రైస్తవ సిద్ధాంతాలు ఏంటి? నేను చెప్తున్నటువంటి నిజాలేంటి? పాస్టర్లు చెప్తున్నటువంటి అబద్ధాలేంటి? బైబిల్‌లో ఉన్నయేంటి? లేనివి వాళ్ళు ఎలా కల్పించుకొని చెప్తున్నారా అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా చూడాలి. హిందువులు కూడా చూడాలి. ఎందుకంటే ఈ హిందువులు కూడా రేపటి నాడు పాస్టర్లు వచ్చి మారండి అని చెప్పేసి మిమ్మల్ని కూడా అడుగుతారు కాబట్టి మీరు కూడా వాళ్ళు ప్రశ్నించడానికి కూడా ఈ వీడియో అవసరం ఎంతైనా ఉంటుంది. అది ఫస్ట్. క్రైస్తవ సిద్ధాంతాలు ఏంటి? అసలు ఏంటి క్రైస్తవ సిద్ధాంతాలు అంటే ఒకటే. మనమందరం పాపము, మన పాపాలన్నీ కూడా యేసుప్రభు రక్తాలతో కడిగాడు. ఆ కడగడం వల్ల మన పాపాలు పోవాలి అంటే బాప్తిసం తీసుకొని యేసుప్రభుని మాత్రమే దేవుడిగా నమ్మాలి. నమ్మితే మనకు శాశ్వత పరలోక మార్గం ఉంటుంది. అంతే ఇంకా. ఇదే పాయింట్ ఇదే ఇంకా. నువ్వు క్రైస్తవంలోకి ఎందుకు వెళ్ళావు, నువ్వు క్రిస్టియన్ ఎందుకు మారావంటే, నేను పాపిని, నా పాపములు క్షమించబడ్డాయి, ఆయన రక్తంలో కడగబడ్డాయి, బాప్తిసం తీసుకున్నాను, యేసుప్రభుని దేవుడిగా నమ్మాను, నాకు పరలోకం దానికోసమే తప్ప వేరే కాన్సెప్ట్ వేరేదంటూ ఈ క్రైస్తవులు ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే ఇలాంటి చెప్పి వాళ్ళు చర్చికి తీసుకెళ్లారు. వాళ్ళ సిద్ధాంతం తప్పంటారా మీరు? బైబిల్ ప్రకారంగా అది తప్పు. బైబిల్లో అలా రాసలేదా? లేదు. బైబిల్లో యేసుప్రభును దేవుడు అన్నా, యేసుప్రభుగా దేవుడిగా భావించిన మొత్తం క్రైస్తవులు నరకానికి వెళ్తారు. అది కూడా బైబిల్ ప్రకారంగా ఉందా? అలాగే ఉంది. మేము ఎలాగ చెప్పగలుగుతున్నామంటే బైబిల్ చదివిన వ్యక్తిగా ఫస్ట్ వచ్చేసి ఈ విషయం వచ్చేసి, బైబిల్లో యేసుప్రభు దేవుడని తను ఎక్కడ చెప్పుకోలేదు. తను దేవుడిగా పూజించమని చెప్పేసి యేసు స్వయంగా ఎక్కడ చెప్పలేదు. అసలు యేసు ఒక ప్రవక్త మాత్రమే. తన బోధనలు ఎక్కడైనా కూడా నా తండ్రి పంపిస్తే వచ్చాను, నా తండ్రి చిత్తాన ప్రకారమే నేను చేస్తున్నాను, నా తండ్రి లేకపోతే నేను ఏమీ చేయలేని వాడిని. సిలువలో వేలాడుతున్నప్పుడు కూడా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. ప్రార్థనలు కూడా పరలోకమందున్న మా తండ్రి నామం పరిశుద్ధపరచుగాక అని చెప్పేసి పరలోకంలో ఉన్నటువంటి తన తండ్రి తన దేవుడి కోసం అని ఈయన భూమి మీద ఉన్నటువంటి ప్రవక్తగా యేసుప్రభు ప్రార్థనలు చేశాడు. యేసుప్రభు నువ్వు ఏంటి నీ కాన్సెప్ట్ అంటే, బైబిల్ ప్రకారంగా అప్పుడు రోమన్ సైనికులు యూదులను పరిపాలించేవాళ్ళు. ఇప్పుడు ఒకప్పుడు మన భారతదేశాన్ని బ్రిటిష్ చేస్తులో ఎలాగైతే ఉండిపోయిందో, అక్కడ ఇజ్రాయెల్ దేశంలో కూడా ఈ యూదా మతంలో ఉన్న వాళ్ళలోని రోమన్లు పరిపాలించేవాళ్ళు. మిమ్మల్ని బానిసత్వాలుగా మిమ్మల్ని విడిపిస్తాను, మీకు స్వతంత్రాన్ని తీసుకొస్తాను అని చెప్పేసి ఆ విధంగా పోరాటం ప్రారంభించినటువంటి యేసు అది ఫెయిల్ అయిపోయాడు. ఈయన వల్ల పని జరగలేదు. అంటే ఒక ప్రవక్తగా ఒక విఫలమైనటువంటి ప్రవక్త మాత్రమే. కానీ వీళ్ళు ఏమంటారంటే, వీళ్ళు దేవుడు అంటే ఎవరు అంటే యెహోవా అని. మనం మొట్టమొదటి ఈ క్రైస్తవ సిద్ధాంతాల్లో కొన్ని ఆజ్ఞలు అనేవి ఉన్నాయి. ఏంటి అంటే ఆజ్ఞలు, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అందా కానీ కింద భూమి ఎందా కానీ భూమి కింద నీళ్ళ ఎందా కానీ మీరు ఏ విగ్రహ రూపంలోనూ కూడా అవి చూడకూడదు, వాటి ఎందుకు సాగిలా పడకూడదు అని. యెహోవా ఇక్కడ దేవుడు బైబిల్ ప్రకారంగా. యెహోవా మాత్రమే దేవుడు. ఈ యేసును దేవుడు అంటే ఈ యెహోవా మొట్టమొదటి ఆజ్ఞనే ధిక్కరించినట్టు. మరొక పాయింట్ కూడా ఉంది. ఇది బైబిల్లో ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 1-5 వచనాల్లో స్పష్టంగా ఏమని రాయబడిందంటే, యెహోవా ఏమని చెప్తున్నాడంటే, కలలు కన్నవాళ్ళే కానీ ప్రవక్త అని చెప్పుకుంటూ మీ మధ్య వచ్చినా, ఏమైనా సూచక్రియలు చేసినా అట్టి వారిని నమ్మకండి, అట్టి వారిని మీరు చంపండి. ఏలైనాగా నీ దేవుడైనటువంటి యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. మీరు నన్ను పరిపూర్ణ హృదయంతో మీరు నన్ను పూజిస్తున్నారా లేదా అని చెప్పేసి నేను మీకు పరీక్ష పెడుతున్నాను. అంటే మీకు ఇంకా కొంచెం అర్థమయ్యేలా చెప్పాలంటే వీక్షకులందరికీ కూడా ఇక్కడ యెహోవా వేరు, యేసు ప్రభు వేరా? వేరు. ఇద్దరు వేరు వేరు. ఇప్పుడు అకార్డింగ్ టు బైబిల్ యెహోవానే దేవుడు. కానీ విచిత్రం చెప్తా చూడండి మేడం, బైబిల్లో 1000 పేజీల పుస్తకం ఉంది. 790 పేజీలు 780 పేజీల వరకు పాత నిబంధన గ్రంథాన యెహోవా దేవుడు అని చెప్పి రాయబడి ఉంటుంది. కొత్త నిబంధన గ్రంథంలో 250 నుంచి 200 పేజీల మధ్యలో యేసు గురించి రాయబడి ఉంటుంది. ఆ 4 సువార్తలు తప్ప బయట ఎక్కడ అంత మీకు కనబడ్డు, అక్కడక్కడ ఉంటుంది యేసు ప్రస్తావన. కానీ 790 పేజీలు బైబిల్ మొత్తము దేవుడుగా ఉన్న యెహోవా గురించి చాలామందికి తెలియదు. నేను పల్లెటూరు గ్రామాల్లోకి వెళ్తే యెహోవా గురించి తెలుసు. యెహోవా ఎవరు, యెహోవా కూడా దేవుడు అన్నాడు, ఒకటి బైబిల్లో ఉన్నాడు అన్న ఆ విషయాలు కూడా తెలుసుకున్నటువంటి సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు.
యెహోవాకు ఒక రూపం లేదు, ఒక ఆకారం లేదు. అసలు యెహోవా అంటే కూడా దేవుడు అన్నవాడు కూడా ఉన్న సంగతి కూడా వాళ్ళకి తెలియని క్రైస్తవులు అంటే చాలామంది ఉన్నారు. ఆ విధంగా వాళ్ళని పాస్టర్లు బాగా మభ్యపెట్టాడు. నేను అదే చెప్తున్నా, మీరు నన్ను నమ్మొద్దు. మీరు నమ్మే పాస్టర్ ఏవైతే చెప్తున్నాడో బైబిల్ నమ్మి బైబిల్‌లో ఏముంది అనేది తెలుసుకోండి అనేది నేను చాలామందికి చెప్తున్నాను. అది. ఇప్పుడు నీ దేవుడన్న యెహోవా నేనే మీకు ఒక పరీక్ష పెడుతున్నాను. నా తర్వాత ఎవరైనా ప్రవక్త అని చెప్పుకుంటూ వచ్చి వాడు మీ మధ్య సూచన క్రియలు చేసినా అటువాడిని మీరు నమ్మకండి. మీరు వాడిని చంపేసేయండి. మీరు నన్ను దేవుడిగా పరిపూర్ణ హృదయంతోటి పూజిస్తున్నారు లేదా అని చెప్పేసి నేను మిమ్మల్ని పరీక్ష పెడుతున్నాను అని చెప్పేసి యెహోవా అంటే యేసు ప్రవక్త అని చెప్పుకొని వచ్చాడు. చాలా చోట్ల కూడా ఈయన కళ్ళు లేని వారికి కళ్ళు తెప్పించడము, రోగులను స్వస్థపరిచినట్టు అక్కడక్కడ ఉంటుంది. మరి ఈ ఫెయిలే కదా! మరి ఈ యెహోవాగా ఇచ్చిన ఆజ్ఞనే వీళ్ళు యేసు దేవుడు అంటే ధిక్కరించినట్టే కదా! మొట్టమొదటి ఆజ్ఞనే వీళ్ళు కొట్టివేసినట్టే కదా! ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇప్పుడు అన్నిటికన్నా మెయిన్ ముఖ్యమైన పాయింట్ ఏంటి? యేసు దేవుడు. యేసు మన కోసం చనిపోవడానికి వచ్చాడు. ఆయన నమ్ముకున్న పరలోకం కదా! ఈ 790 పేజీలలో ఎక్కడ కూడా యెహోవా చెప్పలేదు. నా కుమారుడు అన్నవాడు ఒకడు వస్తాడు. ఆయన మీరు నమ్ముకోండి. ఆయన పేరు యేసు. లేకపోతే ఏదో ఒకటి ఇమ్మానుయేలు అంటే 2, 3 రకాలుగా ఉంటుందిలెండి పేర్లు. ఇమ్మానుయేలు అని చెప్పి పేరు పెట్టిద్దారు. ఆయన మీ అందరి కోసం రక్తం కార్చి ప్రాణాలు చనిపోతాడు. ఆయన దేవుడుగా నమ్మండి మీకు పరలోకం ఉంటుందని చెప్పి చెప్పాలి కదా! చెప్పరు.